మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం క్షోణితలంబునన్నెన్నొదురు శోకగమృక్కిముతింతు సైకతశ్రేణికి జంచరీక సైభవ సుందరవేణికి రక్షితామరశ్రేణికి దోజజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖవాదిజ పుస్తుకరమ్యపానికి 2025 ఆగస్టు నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ కర్కాటక రాశికి శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. పూర్తిగా ఇబ్బంది చెప్పాలి. రాహు అష్టమంలో ఉన్నాడు, ద్వితీయంలో కేతు ఉన్నాడు, రవి బుధుడు బాగాలేరు, గురువు బాగాలేరు, శని బాగాలేరు, రాహు బాగాలేరు. ఉన్న గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడు సౌమ్యుడు. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడేవాళ్ళే కానీ క్రోధంతో మరి పేచి పెట్టుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేసేవాడు కాదు. కాబట్టి ఈయన ఎప్పుడూ పాపం చేయలేదనుకోవాలి. అట్లాంటి టైంలో కూడా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. మంచిగా ఉండేవాళ్ళు, తన నుంచి ఎవరికి అపకారం చేయకుండా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు పడితే ఆ బొట్టు తామరాకు అంటకుండా బండిలాగా దుల్లుకుని వెళ్ళిపోతుంది. అట్లాగే ఎటువంటి సమస్యలైనా కూడా తామరాకు మీద నీటి బొట్టు ఎట్లా వెళ్ళిపోయిందో అదేవిధంగా ఈ పాపగ్రహాలు వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. తీరలేదు అనుకుందాం, వీళ్ళకి మంచి ఓర్పు ఉంటుంది. కొంతమంది ఎంతో బాగా సంపాదించుకొని ఎంతో బాగా ఉంటారు. కాస్త కష్టం వచ్చేవాడికి అమ్మో ఇక నేను బతకని చచ్చిపోతా, నా వల్ల కాదు, నేను చేయలేను, బదాన పడి ఇంట్లో పడి కేకలు పెట్టి మెంటలు తెచ్చుకొని గందరగోళం అవుతారు. అంటే అది కాస్త ఆలోచన తక్కువవాడు. ఈయన ఆలోచన గలవాడు. కర్కాటక రాశికి మరి చాలా విశేషమైన నక్షత్రాలు ఆశ్లేష సర్ప నక్షత్రం, మరి పుష్యమి గురువుకు సంబంధించిన నక్షత్రం, మరి మగ సింహరాశికి సంబంధించిన నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు కూడా చాలా బలమైనటువంటి నక్షత్రాలు, చాలా మంచి చేసే నక్షత్రాలు. ఈ నక్షత్రాలు కూడా చెప్పాలంటే కష్టం వచ్చింది అని చెప్పాలి. ఎట్లా అంటే రాహు, శని, గురువు, రవి, కేతువు. మరి చెప్పాలంటే 6 గ్రహాలు గోచారరీత్యా పూర్తిగా బాగాలేవు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా దైవ పూజ చేయటం అలవాటు. ఎంతమంది చెప్పినా ఏవి రాకపోయినా సరే, ఎంత కష్టాలు వచ్చినా దేవుణ్ణి నమ్ముకొని నువ్వే నాకు దేవుడివి, నీవే నువ్వు రక్షించాలి, ఏ మనిషిని నేను నమ్మను, ఎవరి మీద ఆధారపడను, నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ మీద ఆధారపడను, నా చేత పని చేయించుకుంటే మేనేజర్కి కూడా నేను లోపడను, ఎందుకు నేను చేయవలసిన పని ఖచ్చితంగా చేస్తా, మాట అనిపించుకునే పని చేయను, నేను తలకాయించిన దండం పెట్టినా నీకు ఒక్కడికే అని భగవంతుడికి నమస్కారం చేసి భగవంతుని ప్రార్థిస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగాలేదు. గోచారరీత్యా చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతోంది. అందువల్ల మీరేం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాని ద్వారా మీరేం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మాకు వాట్సాప్లో పెట్టి తర్వాత దానికి తగిన ఫీజు చెల్లించి ఆ ఫోన్ నెంబరే వాట్సాప్, ఫోన్పే ఉంటుంది. అటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు ఊళ్ళో వాళ్ళైతే రావచ్చు, పరాయి ఊళ్ళో వాళ్ళైతే ఫోన్లోనే చెప్తాం. అట్లా జాతకం చెప్పించుకొని దానికి ఏదైనా దోషాలు పరిహారాలు ఉంటాయి, ఆ పరిహారాలు చేసుకుంటే ఏ నష్టం లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా బయటపడతారు. కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే
చాలా బాగుంటుంది. అట్లా కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, ఎప్పుడో మేము పెద్దవాళ్ళం, మా వాళ్ళకి తెలియలేదు వేయలేదంటే హస్త సాముద్రిక ద్వారా కూడా మీకు జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా హస్త సాముద్రిక ద్వారానైనా సరే డేట్ ఆఫ్ బర్త్తో సమానమైన జాతకం హస్త సాముద్రికతో కూడా వస్తుంది. కాబట్టి మీకు కావాలంటే ఏ రకంగానైనా సరే మా నెంబర్కి ఫోన్ చేసి, కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి జాతకం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇప్పుడు కష్ట దశ కాబట్టి తప్పనిసరిగా మీరు జాతకం చూపించుకోవడం అవసరం. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఏం చేయాలి? ముందు శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. పొద్దున్నే నిద్ర లేవంగానే సూర్యుని చూసి, ఉదయం బ్రహ్మస్వరూపం, ఉదయం పూట బ్రహ్మ, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలే స్వయం విష్ణు, సాయంకాలం పూట విష్ణుమూర్తితో సమానం, త్రికాలం వహ దివాకరం. సూర్యుడికి నమస్కారం చేసి శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఈ శివ ప్రదక్షిణం చేస్తే మీకు దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒకటే నేను చెబుతున్నా, 60 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది 60వ సంవత్సరంలో మొత్తం పోతే మళ్ళీ చిన్నప్పుడు చేసినట్టు చేసి సంపాదించగలమా? సంపాదించలేము. ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ధనం ఎంత సంపాదించామనేది కాదు, రేపు అనేదానికి ఎంత జాగ్రత్త చేసుకున్నాం అది ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఆలోచించి చూసుకోవాల్సింది. అటువంటి చేయకపోతాన ఏమవుతుందంటే మీరు చాలా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి మీ జాతకరీత్యా మరి బాగుండనప్పుడు హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శివాలయంలో ప్రదక్షిణ చేయండి. ఈశ్వరుడికి మారేడు దళాలేయండి. శనీశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. అయితే శివాలయంలోకి వెళ్ళేటప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోండి. మరి నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కనుక కడుక్కుంటే మీరు దేవుడికి చేసిన పూజ ఫలితం పోయి పెద్ద పాపం వస్తుంది. మీరు పాపం కట్టుకోవాలా, పుణ్యం కట్టుకోవాలా? పుణ్యం కట్టుకోవాలంటే నేను చెప్పింది చేయండి. చాలామంది ఏం చేస్తారు, శనిగ్రహాల గుళ్ళో పోయిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కోవచ్చా కడుక్కో, అట్లా తెలిసి తెలియక చెప్పే వాళ్ళ మాటలు నమ్మద్దు. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడగకూడదు. గుళ్ళో ప్రదక్షిణ అయిన తర్వాత గుళ్ళో 1 సెకండ్ కూర్చోవాలి. తర్వాత ఇంటికి పోవాలి. ఇంటికి వెళ్ళంగానే కూడా కాళ్ళు కడుక్కోకూడదు. ఇంట్లో కొంతసేపు కూర్చున్న తర్వాత ఏదైనా తొక్కామనుకుంటే కాళ్ళు కడుక్కోండి. అంతేగాని ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. శ్రావణ మాసం జూలై నెల 25వ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలనుంది. పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి శుక్రవారం 2 కలిసి వచ్చాయి. ఇది చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే, ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు, సూతకం ఉంటే చేయకూడదు. ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు. శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి. కాదండి నాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు. అట్లాంటి చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా
మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకి వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోవాలి అనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.